ఎక్కడే ఉంటే ఇష్టం లేకుండా అడ్జస్ట్ అవుతూ లైఫ్ బతకాలి. అదే ఎక్కడికైనా వెళ్ళిపోయామనుకో కష్టమైన హ్యాపీగా ఉండగలం. ఏంటి ఆద్య, ఏం మాట్లాడవేంటి? ఏదో ఒకటి చెప్పు. నాన్న వచ్చేసారు, నేను ఈవినింగ్ కలుస్తా, ఓకేనా? అరే ఏవో తనకు సినిమా డైలాగ్ చెప్పేశాను కానీ లేచిపోయి ఎలా బతికేది? ఏదో చేసి బ్రతకరా, తన్నితో ఉంటే చాలుగా. అరే మనల్ని మనమే చూసుకోలేమరా? నా ఖర్చులకి నెలసరికి ఎవడొక డబ్బులు పంపించాలి, ఇంకా తన్నెలా చూసుకోవాలి? ఏ కష్టం వచ్చినా చూసుకోక తప్పదరా. ఎందుకంటే తను ఇప్పుడు మిస్ అయిందంటే లైఫ్లో మళ్ళీ నీకు దొరకదు. నేను చెప్పిన దానికోసం ఏం ఆలోచించావు? నాకేం అర్థం కావట్లేదు శౌర్య. ఇల్లు వదిలేసి వచ్చేయాలంటే నీకు నా మీద నమ్మకం లేదా? నేను చాలా బాగా చూసుకుంటాను. నేను నీకోసం ఎక్కడికైనా వెళ్తా. నువ్వు లైఫ్ లాంగ్ ఉంటే చాలా బంగారం. నాకు ఇంకేం అవసరం లేదు. నీకు నా మీద ఇంకా నమ్మకం రావడం లేదా? నీ మీద నాకు నమ్మకం ఉంది. నీతో రావడం నాకు ఇష్టమే. సరే ఏం చేద్దాం చెప్పు, ఎప్పుడు వెళ్ళిపోదాం? మనం ఫస్ట్ సరే. రేపు నువ్వు మార్నింగ్ 6 o'clock కల్లా ఆది ఇంటి ముందు ఉండరా. తను తీసుకొని డైరెక్ట్గా పెందుర్తి రైల్వే స్టేషన్కి వచ్చాయి. పెందుర్తి ఎందుకురా? అదేరా మ్యాజిక్. అందరూ మెయిన్ స్టేషన్కి వెళ్తాం అనుకుంటారు, కానీ మనం పెందుర్తి స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కుతాం. అరే ఇంకో విషయం, రేపు తను ఫోన్ తెచ్చుకోవద్దు. సో నువ్వే కరెక్ట్ టైం కల్లా అక్కడ ఉండు. సరేరా. సరే అయితే రేపు కలుద్దాం. దేవుడి దయ వల్ల అంత మంచి జరిగితే అదే చాలరా. నువ్వేం కంగారు పడకరా. ఏం తేడైందనుకో ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. ఏం జరుగుతుందిరా? ఏముంది, దేవుడు మనల్ని చూడడం కాదు, మనమే దేవుడిని చూస్తాం. ఎస్, నువ్వు అనుకున్నదే. ఏమైనా తేడా జరిగిందనుకో వాళ్ళ నాన్న ముగ్గురిని దేవుడి దగ్గర పంపించేస్తాడు.